కొన్ని మీడియా సంస్థల విష ప్రచారం కారణంగా కొంతమంది టీడీపీ అభిమానులు జగన్పై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. వారిలో ద్వేషాన్ని తొలగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు అనిపిస్తోంది. మీడియా దుష్ప్రభావానికి గురైన వారు మినిమం కామన్ సెన్స్ లేకుండా జగన్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. జగన్ విధానాలను మెచ్చుకునే వారిని ఇష్టానుసారంగా తిడుతున్నారు, అసభ్యంగా దూషిస్తున్నారు. అంశాల వారీగా ఆరోగ్యకరమైన వాదనలు, విమర్శలు, వ్యాఖ్యలు చేయకుండా తిట్లకు లంకించుకుంటున్నారు. చాలామంది నేతలతో పోల్చితే ప్రజలకు బాగా దగ్గరగా ఉంటూ ఆయా సంక్షేమ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. ఏ అంశమైనా తీసుకోండి, ఇప్పుడు దేశంలోని అందరూ ముఖ్యమంత్రులు జగన్ సంథింగ్ డిఫరెంట్. ఏదైనా పథకం అమలు చేసేటప్పుడు జగన్ ప్రసంగం వినండి. ప్రసంగం పెద్దగా ఉన్నప్పటికీ ఈ పథకానికి సంబంధించి అన్ని అంశాలు సమగ్రంగా స్పష్టంగా వివరించడం జగన్ ప్రత్యేకత. రాజకీయ ప్రత్యర్థుల గురించి ఒక అసభ్యమైన విమర్శ కానీ, అనుచితమైన వ్యాఖ్య కానీ ఉండదు. ఒక్క కరోనా సమయం చాలు జగన్ ప్రతిభను ప్రశంసించడానికి. ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగినా ఎక్కడా ఏ విధంగా ఏ పథకం ఆపకుండా పద్ధతి ప్రకారం కరోనా కట్టడి చేసి వేలాది విలువైన ప్రాణాలను కాపాడటమే కాకుండా ప్రజలకు సరైన భరోసా కల్పించాడు. జగన్ ప్రజా విధానాల కారణంగా చంద్రబాబు అధికారంలోకి రావడం కష్టమే అనే విషయాన్ని గ్రహించిన బాబు మీడియా పెద్దలు ఓ పద్ధతి ప్రకారం జగన్పై విపరీతమైన విష ప్రచారం చేశారు. ఫలితంగా కొంతమంది టీడీపీ అభిమానుల్లో జగన్ పట్ల విపరీతమైన శత్రుత్వం, ద్వేషం పెరిగింది. దాంతో కన్ను మిన్ను కానకుండా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇది పోవాలంటే ఇంతకాలం